పోయిస్ గార్డెన్ జయలలిత కేరఫ్ అమ్మ మరణించిన తర్వాత చిన్నమ్మకు కేరఫ్ గా మారింది. కానీ శశికళ జైలుకెళ్లడంతో పోయిస్ గార్డెన్ చిన్నబోయింది. నిన్నటి వరకు కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా పోయింది. పోయిస్ గార్డెన్ ప్రస్తుత పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ బుచ్చన్న చెన్నై నుంచి లైవ్ లో అందిస్తారు. బుచ్చన్న, పోయిస్ గార్డెన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? పోయిస్ గార్డెన్ ఒక పగలు ఒక రాత్రి 24 గంటల ముందు పోయిస్ గార్డెన్ వేరు, ఇవాళ వేరు. నిన్న సరిగ్గా ఈ సమయానికల్లా వందలాది మంది శశికళ మద్దతుదారులు, ఏఐడిఎంకే కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో క్రిక్కిడిచిన ప్రాంతం ఇది. అటు ఇటు వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ జాములు, ఇదంతా నిన్నటి వరకు. కేవలం నిన్న ఈ సమయానికి సరిగ్గా ఇవాళ ఈ సమయానికి అంటే ఒక రాత్రి ఒక పగలు మధ్య తేడా ఇక్కడ కనిపిస్తున్నది. పోలీసు సెక్యూరిటీ మినహా ఇండ్లల్లో ఆ పోయిస్ గార్డెన్ వేద నిలయంలో పనిచేసే పని మనుషులు మినహా మరెవరూ ఇక్కడ లేరు. ఏ నాయకుడు లేరు, ఏ హడావిడి లేదు, హంగామా లేదు, నినాదాలు లేవు, అరుపులు లేవు, కేకలు లేవు, ఎలాంటి గందరగోళము లేదు. వచ్చి రావడంతోనే రకాల నాయకులు కలిసి వచ్చేవాళ్ళు, సందర్శన కోసమే వచ్చేవాళ్ళు, ఇట్లా రకరకాల జనాలతో 30-40 సంవత్సరాలుగా జనంతో క్రిక్కిరిసిన ప్రాంతం ఇది. ఇవాళ జయలలిత లేదు, ఆమె అనుగా నిచ్చలి శశికళ లేదు, ఆమె మరణించింది. మెరీనా బీచ్లో ఆవిడ శాశ్వతంగా నిద్రపోతున్నది. రెండవ వైపున శశికళ ఇక్కడి నుంచి నిన్న జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నిర్మానుష వాతావరణం కనపడుతున్నది. ఒక తుఫాను తర్వాత ఉండే వాతావరణం, ఒక యుద్ధం ముగిసిన తర్వాత ఉండే నిశ్శబ్దం, అట్లాంటిదే ఇక్కడ కనపడుతున్నది. ఎవరూ లేరు, కేవలం సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే అటు ఇటు వెళ్ళేవాళ్ళు. లేకపోతే కనుక ఆ ఇంటికి ఈ ఇంటికి పక్క ఇంటికి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇక్కడ కనపడుతున్నారు, ఇంకెవరూ లేరు. వాస్తవానికి ఈ ప్రాంతం కూడా మన హైదరాబాద్లో బంజారాయిల్స్, జూబ్లీ హిల్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో సహజంగా మనుషులు తిరగడమే తక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వినిపడిన నినాదాలు, అరుపులు ఇవన్నీ ఇక్కడ ఏమీ లేవు. ఇది ఈ ఇంటిని ప్రస్తుతం మనం చూస్తున్న ఇంటిని, జయలలిత ఇంటిని, జయలలిత తల్లి ఆవిడ వేదవల్లి జయలలిత వాళ్ళ కొనుగోలు చేసిన ఇల్లు అది. అప్పట్లో కేవలం 60-70 లక్షల లోపు డబ్బులతో కొన్న ఇల్లు అది. ఇవాళ 90 కోట్లకు పెరిగింది దాని విలువ. కానీ ఇన్ని కోట్ల విలువ చేసే ఇల్లు అది. కొన్ని లక్షల మందికి, కొన్ని వందల మందికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చినది. కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేసిన నిర్ణయాలు తీసుకున్న ఇల్లు అది. జయలలిత కొన్ని సంవత్సరాల పాటు తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇక్కడి నుంచి నడిపించింది. మంత్రులు, కలెక్టర్లు, సమావేశాలు, సమీక్ష సమావేశాలు జరిగిన ఇల్లు ఇది. వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎత్తుగడలు వేసుకున్న ఇల్లు ఇది. కొన్ని వేల మంది మహిళా కార్యకర్తల నీరాజనాలు అందుకున్న ఇల్లు ఇది. అమ్మ రాక కోసమై జయలలిత చేయి ఊపితే గనక ఆ అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేస్తున్న కొన్ని వేల మంది గలాలు మాట్లాడిన, కొన్ని వేల మంది కాళ్ళతో తిరిగిన రోడ్డు ఇది. ఇవాళ ఎవరూ లేరు ఇక్కడ. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, మనుషులు ఉన్నప్పుడు, మనుషులు లేనప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనే దానికి ద లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్న వేద నిలయం. నిన్న సరిగ్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫుట్పాత్ల మీద, అటు రోడ్ల మీద పోలీసు వాహనాలు, ఏఐడిఎంకే కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు ఇక్కడ నిన్న ఈ సమయానికి ఉన్నారు. ఇవాళ ఎవరూ లేరు. వాస్తవానికి 7-8 గంటల కల్లానే మిగతా రోజులలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకునేవారు. ఎంత విచిత్రంగా జరిగింది నిజంగానే. శశికళకు ఒక పగలు మాత్రమే 5వ తేదీ నాడు పగలు వరకు ఆవిడ అధికారానికి, ముఖ్యమంత్రి పదవి అందుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నది. ఒక రాత్రి గడిచింది, మళ్ళీ పగటి సాయంత్రానికల్లా ఆవిడ జాతకం మారిపోయింది, ఆవిడ డెస్టినీ మొత్తం మారిపోయింది, అంది వచ్చిన అవకాశం చేజారిపోయింది, తిరుగుబాటు జరిగింది. అక్కడ ఒక రాత్రి ఒక పగలు మాత్రమే. ఒక రాత్రి ఒక పగలు ఆమె ఒక అవకాశాన్ని వదులుకున్నది. ఒక రాత్రి ఒక పగలు తేడాతో పన్నీటి సెల్వం తిరుగుబాటు జరిగింది. ఒక రాత్రి ఒక పగలు తేడాతో ఇవాళ వేద నిలయం బోసిపోతున్నది. కేవలం ఒక రాత్రి ఒక పగలు తేడా ఇది. మనుషులకు సంబంధించిన వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఎట్లా ఉంటారు, సహజంగానే రాజకీయ పార్టీలలో ఈ మార్పులు ఇంకా చాలా ఎక్కువ కనపడతాయి. ఇది స్పష్టంగా కనపడుతున్నది. జయలలిత బతుకున్నప్పుడు, సినిమా రంగంలో ఉన్నప్పుడు 1989 నుంచి ఇక్కడ ఎప్పుడూ జనమే ఉన్నారు. 1991లో అధికారం వచ్చినప్పటి నుంచి ఇక్కడ అధికార యంత్రాంగంతో కిక్కిడిచిన ప్రాంతం ఇది. ఇక్కడ సెక్యూరిటీతో ఉన్న ఏరియా ఇది. ఎటు 2 కిలోమీటర్ల వరకు సెక్యూరిటీ ఉండేది.
2015 మేలో ఎలక్షన్లకు వచ్చినప్పుడు పోయస్ గార్డెన్కి రావాలంటే 2 కిలోమీటర్ల అవతల మీడియాని ఆపేవాళ్ళు. ఇవాళ కేవలం మీడియా పీపుల్, మీడియాకు సంబంధించిన వాళ్ళు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ ఛానళ్ళ వాళ్ళు, మన తెలుగు ఛానళ్ళ వాళ్ళు, ఆ తర్వాత కొంతమంది పత్రికల వాళ్ళు, ఆ తర్వాత పోలీసులు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇవాళ మీడియా హడావిడి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ శశికళ లేదు, ఇక్కడ అధికార యంత్రాంగము లేదు, ఏఐడిఎంకే చీలిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరు లేరు, ఆ ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి ఇక్కడికి ఎవరు వచ్చే జన సంచారమే చాలా తక్కువగా ఉన్నది. మిగతా ఈ రోడ్డు కంటే ఆ పక్క రోడ్డులో జనాలు తిరుగుతున్నారు, బస్సులు, ఆటోలు తిరుగుతున్నారు, కానీ ఇక్కడ అది కూడా లేదు. పోలీసులు ఉన్నా సరే కేవలం అక్కడ కొన్ని ఏరియాలో మాత్రమే పోలీసులు ఉన్నారు. మిగతా అంతా కూడా మిగతా రోజుల కంటే భిన్నమైన వాతావరణాన్ని, నిశ్శబ్దం, ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇవాళ అట్లాంటి ఎప్పుడు రద్దీగా ఉండే, ఎప్పుడు నినాదాలతో మారుమోగే ప్రాంతం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఈ నిశ్శబ్దం కూడా ఇక్కడ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ నిశ్శబ్దం ఎంత భయానకంగా ఉంది. ఈ అనుభవం ఎందుకంటే 20 ఏళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి చూస్తున్న వాళ్ళు ఉంటారు ఈ వాతావరణాన్ని మొత్తాన్ని. ఇవాళ వాళ్ళని అడిగితే కనుక వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ జయలలిత ఇంట్లో పనిచేసి ఒక ఆవిడ, ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఒక తెలుగు ఆమెనే ఇంట్లో పనిచేస్తున్నది. ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేస్తే మాట్లాడలేదు. బహుశా ఈ మొత్తం ఈ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి సంబంధించింది, ఆ ఇంటికి వచ్చే సందర్శకులు, ఇక్కడ జరిగే రాజకీయ పరిణామాల చర్చలకు సంబంధించింది ఆవిడకు బాగా తెలుసు. కాబట్టి పెద్ద ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేసినా మాట్లాడమని ఆవిడ మాట్లాడలేదు. తెలుగు మహిళ జయలలిత వెంట ఉన్నది. ఆ తెలుగు మహిళనే ఇప్పుడు ఆమె వయసు దగ్గర 50 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆవిడ. అప్పటినంటే ఆమె యంగ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నది, ఏ ఇంట్లో పనిచేస్తున్నది, అన్ని పరిణామాలు, అన్ని చర్చలు, అన్ని రాజకీయాలు, అన్ని వ్యవహారాలు ఆమెకు తెలిసే ఉంటాయి. అంటే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నది ఒకరు ఇద్దరు సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు, ఒకరు ఇద్దరు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు, గేటు బయట పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ సెక్యూరిటీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మినహా ఇంకెవరు ఇక్కడ కనిపిస్తలేరు. అధికార శిబిరం అంతా ఇప్పుడు అటువైపు ఉన్నది, పోయస్ గార్డెన్ వైపు ఉన్నది. కాబట్టి మిగతా ఒకరో ఇద్దరు నాయకులుంటే కనుక అంతా అటువైపు వెళ్ళిపోయినారు. మిగతా నాయకులంతా గవర్నర్ సెంట్రిక్గా జరుగుతున్న పరిణామాలపైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న వేద నిలయం పోయస్ గార్డెన్లో ఉన్న 81వ ఫ్లాట్ ఇది. గతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉంది. 1-2 వాహనాలు, అతి కొద్ది ఒకరు ఇద్దరు మనుషులు తప్ప ఎవరు లేని ఏరియాగా మనం చూస్తున్నాం. స్వాతి, బుచ్చన్న, మరి శశికళ జైలుకి వెళ్లడంతో పోయస్ గార్డెన్ లో ఎవరు ఉండే ఛాన్స్ ఉంది? దీపక్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? దాని మీద కూడా వివాదం జరుగుతుంది. స్వాతి, దీప గతంలోనే అమ్మ మరణించిన తర్వాత, జయలలిత మరణం తర్వాత ఈ ఇంటిలో అంటే వాళ్ళ అమ్మమ్మ ఇది కొనుగోలు చేసింది కాబట్టి ఇంటిపైన తనకు హక్కు ఉందని, తన వివాహం సందర్భంగా వాళ్ళ అత్త మేనత్త వచ్చిందని ఆమె గతంలోనే చెప్పింది. ఆవిడ ఈ ఇంట్లో తనకు హక్కు ఉందని, వాటా ఉందని, ఇల్లు తనకే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే జయలలితతో పాటు ఉన్న శశికళ ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఆమె జైలుకు పోయింది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు కనిపించడం లేదు, ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా ఎవరు దొరకడం లేదు. మిగతా తమిళ సమాజం వైపు నుంచి మద్రాసులో ఉన్న చాలా మందితో మాట్లాడారు. మరి ఆ ఇల్లుని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, అది ప్రభుత్వ పరం చేయాలా, లేకపోతే కనుక ఏం చేయాలని అడిగినప్పుడు వాళ్ళు దీని ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలి. జయలలిత గుర్తులు ఉన్నాయి, అందులో ఆమె అనుభవాలు ఉన్నాయి. తమిళ రాజకీయాలలో ఒక మహిళ 30 సంవత్సరాలుగా తమిళ రాజకీయాన్ని ప్రభావితం చేసింది. ద్రవిడ ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీలు అన్నాదురై నుంచి పెరియార్ రామస్వామి నుంచి అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, వీళ్ళందరూ కూడా ఆ తరానికి సంబంధించిన వాళ్ళు, ఒక రాజకీయ వారసత్వాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళు. సినిమా రంగం నుంచి వచ్చి నిలబడి ఆమె ఈ ఇంటిని వాళ్ళు స్వార్జితంతో రాజకీయాల్లోకి రాకముందు సినిమా రంగంలో ఉండి సినిమా రంగంలో సంపాదించుకున్న డబ్బుతో కొనుగోలు చేసిన ఇల్లు అది. ఆ ఇల్లును జయలలిత స్మారకంగా చేయాలి. ఆమె గుర్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంతమంది ఈ మగవాళ్ళే రాజకీయాలను ప్రభావితం చేస్తున్న రోజులు, మగవాళ్ళే రాజకీయాలను శాసిస్తున్న రోజులలో ఆమెకు జరిగిన సభలో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరాభవం, ఆ ఘట్టాన్ని చాలామంది మహాభారత ఘట్టంతో పోల్చి చెప్తారు. ఆమెకు జరిగిన ఆనాడు ద్రౌపది జరిగిన అవమానం లాంటిదే జరిగిందని చెప్పారు. ఆమె కూడా అట్లా శపథం చేసింది. ఆ శపథం చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అట్లాంటి మహిళ నివసించిన ఇల్లు ఇది, అట్లాంటి అనుభవాలు ఉన్న ఇల్లు ఇది. జయలలిత మరణానికి 2-3 నెలల ముందు ఆమె రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నివాసం నుంచే జనాలకు అభివాదం చేసింది. ఈ నివాసం నుంచే ప్రజలకు వాగ్దానం చేసింది. ఈ నివాసంలోనే ఆమెతో ఉన్న చాలా మంది కలెక్టర్లు, అధికారులు ఇవాళ ప్రభుత్వంలో లేరు. వాళ్ళు రాజీనామా చేసి లేకపోతే కనుక ఆ దీర్ఘకాలికమైన లీవ్ పెట్టి వాళ్ళంతా
బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ గుర్తులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 30 సంవత్సరాల తమిళనాడు రాజకీయం, 30 సంవత్సరాల జయలలిత జీవితం, 30 సంవత్సరాల ప్రజల జీవితంతో అనుబంధం. అందుకే జయలలిత చెప్పింది ప్రజల వల్ల నేను, ప్రజల కొరకు నేను అని. అంటే ఎంత అద్భుతమైన మాట ఇది. ప్రజల వల్ల ఆమె పైకొచ్చింది, ప్రజల కోసం తానుంటానని చెప్పింది. అందుకే మన దేశంలో ఏ ప్రభుత్వం పెట్టలేనంత, ఏ నాయకుడు చేయలేనంత సాహసం చేసి ఆమె డబ్బులు ఖర్చు కావచ్చు, అది ఏమన్నా కావచ్చు, కానీ పథకాలు అది మహిళా సెంట్రిక్గా మహిళల కోసమై పెట్టిన స్కీములు ఉన్నాయి, వృద్ధుల కోసం పెట్టిన స్కీములు ఉన్నాయి, ఇంటి నుంచి మొదలుకుంటే తినే తిండి వరకు ఇట్లాంటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పథకాలు పెట్టిన ఇల్లు ఇది. అంటే ఎన్ని గుర్తులున్నట్లు, ఎన్ని అనుబంధాలు ఉన్నట్లు, ఎన్ని బంధాలు ఉన్నట్లు, ఎన్ని బాంధవ్యాలు ఉన్నట్లు, ఎంత రాజకీయమైన చైతన్యం ఉన్నట్లు, ఎన్ని మార్పులకు కేంద్ర బిందువు అయినట్లు. కాబట్టి ఈ ఇల్లును ఖచ్చితంగా జయ స్మారక మందిరం చేయాలని, దీన్ని ఎవరి ఆస్తిగా పరిగణించకుండా, వాస్తవానికి జయలలిత ప్రజల వల్ల నేను, ప్రజల కొరకు నేను అన్నది కాబట్టి ఇది నిజంగా ప్రజలదే. మరి ఆయన డిమాండ్ కూడా వస్తుందేమో రేపు తెలియదు, కానీ ఇప్పటికైతే దాన్ని జయ స్మారక మందిరం చేయాలని, ఆమె వాడిన వస్తువులు, ఆమె ఉపయోగించిన అన్ని వస్తువులను కూడా అందులో ఉంచాలి, ఆమె గుర్తులను ఉంచాలి, వాడిన ప్రతి వస్తువును కూడా ప్రజల సందర్శనార్థం చేయాలి, దాన్ని ప్రజలను దాంట్లోకి వచ్చే విధంగా చూసిపోయే విధంగా చేయాలనేది. ఇప్పటికీ తమిళనాడులో ఉన్నాయి, దర్శనీయ స్థలాలలో ఉన్నాయి, మెరీనా బీచ్లో ఉన్నాయి. నిరంతరాయంగా దేవాలయానికి జనాలు వచ్చినట్టుగానే నిరంతరాయంగా మెరీనా బీచ్కు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల దగ్గరికి వస్తున్నారు, జనాలు నివాళులు అర్పించిపోతున్నారు. అది వాస్తవానికి ఆ మెరీనా బీచ్ ఏరియా మొత్తం కూడా సముద్రం తీరము కడలి ఒకటైతే కనుక ఆ కడలి అలలను తాకుతూ ఉన్న సమాధులు, సముద్రపు అలలు వచ్చి కడలని తాకిపోతూ ఉంటే, తీరాన్ని తాకిపోతూ ఉంటే జన తాకిడి సమాధులకు ఉన్నది. జనం కూడా అలల్లాగా తగిలిపోతూ ఉన్నారు, మొక్కిపోతూ ఉన్నారు. ఇది కూడా మరొక దర్శనీయ ప్రదేశం ఖచ్చితంగా అవుతుంది, అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ జరుగుతున్న పరిణామాలను చూసి జయలలిత ఎట్లాగో అమ్మ లేదు కాబట్టి ఆమె ఇల్లైనా సరే ఉంటే బాగుంటుంది, వెళ్ళడానికి, చూడడానికి, దర్శించడానికి బాగుంటుందని చాలామంది ఒక డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రజలంతా కూడా అనుకుంటే కనుక నిజంగానే మనం చూస్తున్నాం వాళ్ళ తమిళనాడుకు సంబంధించిన ప్రజల ప్రేమాభిమానాలు, వ్యక్తి ఆరాధన, నాయకుల ఆరాధన ఎట్లా ఉంటుందని. వీళ్ళంతా సహజంగానే సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ సినిమా గ్లామర్ ఉంటుంది. రెండవది ఈమె రాజకీయాల్లో బలంగా నిలబడింది, అన్ని కష్టాలను, నష్టాలను, దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె నిలబడింది కాబట్టి ఆ పేరు ప్రఖ్యాతలు ఆమె సొంతం. మొత్తం దక్షిణ భారతదేశంలో ఇట్లాంటి మహిళా నాయకురాలు, ఆమె రాజకీయాలు ఏమన్నా ఉండని, లేకపోతే కనుక పాజిటివ్ నెగిటివ్ ఏమన్నా ఉండని, కానీ ఇట్లాంటి జీవితాన్ని గడిపిన వారు, ఇట్లాంటి నాయకులు అయితే దక్షిణ భారతదేశంలో ఈ రాజకీయాల్లో తొలి మహిళ. ఆమె ఎక్కడా భయపడలేదు, తనకు తాను రాటుదేలని చెప్పుకున్నది. ఆ రాటుదేలడానికి కొన్ని వందల వేల ఆలోచనలు, తనను తాను మలుచుకోవడానికి కేంద్రమైన ఇల్లు ఇది. మనం అక్కడక్కడ విని ఉంటాం, కొన్ని సినిమాల్లో చూసి ఉంటాం, కానీ నిజ జీవితంలో కనపడిన ఒక నాయకురాలు జయలలిత. కాబట్టి జయలలితను, ఇంటిని, ఆమె వస్తువులను, ఆమె వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ప్రజలకు సందర్శనత ఉంచాలని, ప్రజల దర్శనీయ స్థలం చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆమె కుటుంబ సభ్యులు, ఏఐడిఎంకేకి సంబంధించిన నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే ఇది ఒక చరిత్ర. ఈ ఇల్లు అనేది గడిచిపోయిన కాలానికి ఒక చరిత్ర, తమిళనాడు రాజకీయాల్లో ఒక చరిత్ర, గతించిపోయిన విప్లవ నాయకి పురచ్చి తలైవి నివాసం ఇది ఒక చరిత్ర. ఈ ఇల్లు ఒక చరిత్ర, నాయకురాలు ఒక చరిత్ర, రాజకీయం ఒక చరిత్ర, ఈ రోడ్లు, ఇక్కడ జనాలు, ఇదంతా చరిత్ర. అది నిన్నటి వరకు, సరిగ్గా ఒక రాత్రి ఒక పగలి కింది వరకు ఇదొక చరిత్ర. ఈ పగలు రాత్రి కింది వరకు సజీవంగా బతికి ఉన్న వ్యవహారం. ఒక 12 గంటల ముందు, 12 గంటల తర్వాత తీసుకుంటే కనుక రాజకీయ రణరంగం ఉన్న ప్రదేశం ఇది. ఇవాళ ఇది ఒక చరిత్రగా నిలబడిపోయింది అనుకోవచ్చు స్వాతి.